టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచగ్రహ కూటమి వచ్చింది. 14వ తేదీ ఫిబ్రవరి 2026 సంవత్సరం నుంచి రవి మరి కుంభరాశిలోకి వచ్చాడు. రాహువు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కుంభరాశిలో. తర్వాత కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా 17వ తేదీ దాటిన తర్వాత ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చాడు. కేతు సింహరాశి, గురుడు మిథున రాశి, శని వక్రించి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంటే మనకి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తుంది, ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి మనం చూద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమంతా కూడా కుంభరాశిలో ఏర్పడి మరి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి పైన ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఈ వారం అంతా కూడా నా మాటే నెగ్గాలి అనేటటువంటి విధానంలో మీరు వెళ్తారు. అలాగే మీకు మగపిల్లల సంతానం లేనటువంటి వాళ్ళకి మగపిల్లల సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మంచివి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణ గతంలో తాగేవారు అనుకోండి, ఆ తాగేటికి పార్టీలు చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా మీరు దాని జోలికి వెళ్ళరన్నమాట. ఆ విధంగా మీ యొక్క ప్రవర్తన బ్రహ్మాండంగా రుజుమార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం ప్రొడక్ట్స్ ఏ వ్యాపారాలు చేసినా సరే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఇనుప వ్యాపారం కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి ఎవరికైతే ఉద్యోగాలు లేవో అటువంటి వాళ్ళంతా కూడా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు అంటే టాటాస్, బిర్లాస్ ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కనుక మీరు మీ సమస్యను చెప్పుకున్నట్లయితే తప్పకుండా వీరందరికీ కూడా ఉద్యోగం రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి స్త్రీలు, మహిళలు ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్లు అవ్వనటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి సార్లు మీరు సూసైడ్ చేసుకోవాలని అనిపించిన గతంలో ఇప్పుడు మాత్రం కాస్త ధైర్యంగా ఈ వారంలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి మహిళలంతా కూడా మనకి ఆ పక్క ఊర్లకు వెళితే పర్లేదు, కనీసం అట్లా కాకుండా దూరంగా కాశీ అని చెప్పి గన్నవరం అని చెప్పి ఇట్లా వీళ్ళంతా కూడా తిరగడానికి కారణం ఎవరండి ఏంటండి అంటే అరికాలిలో ఉన్నటువంటి ఈ యొక్క పుట్టుమచ్చ, నల్లని పుట్టుమచ్చ ఒక కారణంగా మీకు తెలుస్తుంది. అలాగే శని మీనరాశిలో ఉన్న కారణంగా మీకు తిరుగుడు అనేటటువంటి జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేసుకోండి, అలాగే రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని పసుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క దాన ధర్మాలు అవన్నీ కూడా ఆరెంజ్ కలర్ వస్తువుల్ని వేసుకోవడం ద్వారా ఇతరులకి బట్టలు దానం చేయడం వల్ల బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.